హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మిస్టర్ యాటిట్యూడ్ 11వ భాగాన్ని వినేద్దాం. విపుల్, వెళ్తున్నాను కానీ నాకు ఏదో చాలా అనుమానంగా ఉందే, ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళి చూస్తాను అనుకున్నాడు. లల్లి స్పృహ లేకుండా అలానే పడుకునుంది. మోహన్ ఒక దెబ్బకి పడిపోయింది కానీ ఇంకా చాలా మాట్లాడుతుంది, ఇలా పడుండని అని అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి విపుల్ ఎదురుగా నిలబడినాడు. ఆహా, ఏదో డైలాగ్ చెప్పావు, మరి నా సెక్రటరీ నీకోసం వచ్చిందని చెప్పావు మరి అని అతన్ని ఒక్కసారి తోసేసరికి డోరు గెంటుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇక్కడుంది లల్లి? కుర్చీకి కట్టి స్లో లేకుండా ఉన్న లల్లిని చూసి కుప్పకూలిపోయాడు. లల్లి, లల్లి పైకి లేగు అని లేపుతున్నాడు విపుల్. ఇదే మంచి సమయం అనుకొని బయటికి వెళ్ళబోతున్న అతన్ని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు మోహన్ని. నిన్ను నేను అంత ఈజీగా వదులుతానని అనుకున్నావా అన్నాడు విపుల్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి కాల్ చేసే వచ్చాను. నీ ల్యాప్టాప్లో సీసీ ఫుటేజ్ ఉంది. అంతేకాకుండా ఎవరో కింద పడిపోయిన శబ్దం వినిపించింది. నేను బయటికి వెళ్ళినట్టు హ్యాక్ చేస్తే నువ్వు ఖచ్చితంగా నా సెక్రటరీ దగ్గరికి వెళ్తావని అనుకొని నేను అలా చేశాను. నీ రూమ్లో ఒక రహస్య గది ఉందని అనుకోలేదు, కానీ దొంగ దొరకాల్సిందే. సార్, వీడికి గట్టిగా శిక్ష పడాలి, తీసుకుని వెళ్ళండి. లల్లి పైకి లే ప్లీజ్. నీకు ఏమైంది లల్లి? యు ఆర్ స్ట్రాంగ్, నాకు తెలుసు, కమాన్. నువ్వు లెగొస్తలేవు. ఎందుకని తను మాట్లాడడం లేదు. ఫాస్ట్గా లల్లిని తన కారులో ఎక్కించుకొని మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్ ప్లీజ్, తను ఎందుకని ఇంకా లేవలేదు? పీపుల్, కంగారు పడకండి, ఏమీ కాలేదు. తనకి గట్టిగా కొట్టడం వల్ల తన స్పృహ తప్పిందంతే, కాసేపటికి మెలకువ వస్తుంది, సరేనా అన్నాడు డాక్టర్. నిద్రపోతున్న ఆమె పక్కనే కూర్చున్నాడు. తన చేతిలో ఆమె చేతిని పట్టుకుని, నేను ఇప్పటికీ చాలామందిని ప్రేమించాను, చాలామంది నన్ను ప్రేమించారు, కానీ నిన్న నువ్వు కనిపించకుండా పోతే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి అని కంగారు వచ్చింది. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎవరి కోసం కంగారు పడలేదు, ఇంకా ముందు పడను కూడా. ద్వేషంతో చూసిన నా చూపు ఇప్పుడు ప్రేమతో చూస్తుంది నీ వైపు. నిన్ను ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతుంటే నా ప్రాణం పోయేలా ఉంది. నీకు నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందనేది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వంటే చాలా చాలా ఇష్టం పెరిగింది. తన చేతిని ముద్దాడుతూ ఐ లవ్ యూ అని 3 ముత్యాల్లాంటి మాటలు ఆమెకి చెప్పేశాడు. అక్కడే ఆమె చేతిని పట్టుకుని కూర్చుని బాధపడుతున్న విపుల్ దగ్గరికి విపుల్ వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ వచ్చారు. విపుల్ తండ్రి, విపుల్ చాలా చేసావు కానీ ఇప్పటికే ఇంక నడు నువ్వు ఇంటికి. ఆమె కోసం నేను ఒక స్పెషల్ నర్స్ని అపాయింట్ చేశాను. నువ్వు ఇక్కడ పడి కూర్చోనవసరం లేదు. డాడ్, ఈ అమ్మాయి ఈరోజు ఇలా అవ్వడానికి కారణం ఏంటో తెలియందే నేను ఇక్కడి నుంచి రాను. అదే కాకుండా తనకి నయమైన తర్వాత తనని హాస్టల్లో దింపి నేను అప్పుడొస్తాను. మీరు దయచేయండి ఇంటికి అన్నాడు. వారి మాటలకి మెల్లగా పైకి లేచింది లల్లి. నీరసంగా లెగుస్తున్న లల్లితో జాగ్రత్త కూర్చో లల్లి అన్నాడు విపుల్. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉంది కదా? డాక్టర్ని పిలుస్తానండు. ఏ అమ్మా, నీకు తల్లి తండ్రి లేరా ఏంటి? ఉంటే వాళ్ళకి కబురు పంపు. నేను నా కొడుకుని తీసుకుని వెళ్తున్నాను, మీ వాళ్ళు వచ్చి చూసుకుంటారులే నేను. చాలా చిరాగ్గా ఆమెను చూస్తూ అన్నాడు విపుల్ తండ్రి. డాడ్, మీరు అలా తనతో మాట్లాడొద్దని చెప్పాను కదా. అయినా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు. ఉన్నా కూడా ఇది నా రెస్పాన్సిబిలిటీ, మీకు అర్థమైందా? ఇప్పుడు తనకి హెల్త్ బాగోలేదంటే దానిలో నాకు భాగం ఉంది. రాత్రి పగులు తేడా లేకుండా తను నా కంపెనీ కోసమే చాలా కష్టపడింది. మీరు విశ్వాసం లేకుండా మాట్లాడకండి. ఇంకొక విషయం, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మీరు దయచేయండి వెళ్ళమని చాలా పద్ధతిగా చెప్పాను. అంతకు మించి పద్ధతిగా నేను ఎలా చెప్తానో మీకు తెలుసు అన్నాడు. సార్ ఏంటిది? ఆగండి, నాకు ఇప్పుడు బాగానే ఉంది. విపుల్ సార్, మీరు వెళ్ళండి ఇంటికి. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, నేను రేపు కలుస్తాను మిమ్మల్ని అంది లల్లి. నువ్వు ఆగు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, ఓకే? మాట్లాడకుండా రెస్ట్ తీసుకోచాలు. డాడ్, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు పోలీస్ వాళ్ళ ఎంక్వైరీకి వస్తారు. వారు అలా మాట్లాడుకుంటుంటే ఇద్దరిని కోపంగా ఒక చూపు చూసి విపుల్ తండ్రి వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పు, అసలు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? హెడ్ ఆఫీస్లో అతను నీతో ఏం మాట్లాడాడు? అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు విపుల్. ఏది ఏమైనా సార్, మీరు నన్ను నమ్మారు, అది నాకు 10,000. నిజంగా ఈ రోజుల్లో సెక్రటరీని ఎవరు నమ్ముతారు సార్? పోతే పోయిందని చెప్పి వదిలేస్తున్నారు. కానీ మీరు నా కోసం ఇంత కష్టపడ్డారు, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అసలు ఏం జరిగిందంటే జరిగింది తను చేసింది. మోహన్ ఏం కావాలని అడిగాడు, అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది.
నిజంగా నా వల్లే ఇదంతా జరిగింది. ఇంత రిస్క్ నువ్వు నా కోసం చేశావు. థ్యాంక్స్ లల్లి. పోలీసులు వచ్చి సార్ మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అంటారు. సార్ తను చాలా నీరసంగా ఉంది, మీరు రేపు చేస్తారుగా, నో ప్రాబ్లం కదా ఆఫీసర్. ఇట్స్ ఓకే సార్, మేము రేపు మార్నింగే వచ్చి తన దగ్గర రిపోర్ట్ తీసుకుంటాం. ప్రస్తుతానికి మీరు అసలు ఏం జరిగిందనేది చెప్తే మేము అతని మీద యాక్షన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నాడు ఆ పోలీస్. విపుల్ జరిగింది నార్మల్గా చెప్పాడు. యాక్షన్ మాత్రం గట్టిగా తీసుకోవాలి ఆఫీసర్ అన్నాడు. సార్ మీరు ఏమీ అనుకోనంటే కాస్త నన్ను మా హాస్టల్ దగ్గర దింపుతారా ప్లీజ్? నాకు హాస్పిటల్లో ఎక్కువ టైం ఉండడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోనంటే నన్ను కాస్త దింపేయండి సార్ అంది లల్లి. ఇప్పుడు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నువ్వు అక్కడికి వెళ్తే నీ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అదే ఇక్కడుంటే కొంచెం నేను హెల్ప్ చేస్తానుగా అన్నాడు విపుల్. అలా కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి అని చాలా బ్రతిమలాడుతున్న ముఖం పెట్టి అడిగింది లల్లి. హో ఓకే ఓకే, ఒక పని చేద్దాం. నాకు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఉందో అయితే అక్కడ పని వాళ్ళు కూడా ఉంటారు. నీకు తగ్గేంత వరకు అక్కడే ఉందోలే కానీ ఇదిగో నీ ఫోను అన్నాడు. ఓకే సార్ థ్యాంక్స్. మీకు నా ఫోన్ ఎలా దొరికింది ఇంతకీ? అది నేను మోహన్ దగ్గరకు వచ్చినప్పుడు అతని డెస్క్ పైన ఒక మూలన నీ ఫోన్ నాకు కనిపించింది. కొనిచ్చిన వాడిని నేనే కాబట్టి నాకు అర్థమైంది ఈ ఫోన్ నీదే అని. అప్పుడే నా డౌట్స్ ఇంకా పెరిగాయి. వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. అప్పుడు దొరికేస్తాడు. అలా కనిపెట్టాను అతన్ని అన్నాడు. మీరు ఎంతైనా తెలివైన వారు సార్, కానీ మీ రుణాన్ని ఎలా మర్చిపోగలను, తీర్చుకోగలను సార్ నేను అంది. ఎప్పటికీ నాతో ఉండిపో అన్నాడు. ఏంటి సార్? అదే నా ఆఫీస్లో ఉండిపో, నాకు హెల్ప్ చేస్తూ అని అంటున్నాను అన్నాడు. ఇంటికెళ్ళిన విపుల్ తండ్రి కోపంగా అన్నీ విసిరేస్తూ గట్టిగా అరుస్తున్నాడు. విపుల్ తల్లి, ఏంటండి ఏమైందండి, ఎందుకు ఇలా అరుస్తున్నారు? అంతలా అడుగుతున్న ఆమెను పట్టించుకోకుండా లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు. తలుపు తెరవండి, ఏమైంది ఏమండి అని గట్టిగా తలుపు కొడుతుంది విపుల్ తల్లి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అన్నాడు. అసలు ఆ లో క్లాస్ అమ్మాయి కోసం నన్ను తిడతాడా? అదీ కాకుండా నాతో కోపంగా మాట్లాడుతున్నాడు. చెప్తాను, ఆ అమ్మాయిని మామూలుగా వదలను. చెప్తా వాళ్ళ పని అనుకుంటున్నాడు. అంతకంత అనుభవించేలా చేస్తాను. మెల్లగా ఆమెని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు విపుల్. సార్ మీరెందుకు మీ డాడీతో అలా మాట్లాడారు? ఆయన పాపం ఫీల్ అయి ఉంటారు నా వల్ల అంది. మా డాడ్ మంచిని చూడరు, డబ్బును మాత్రమే చూస్తారు. అందుకని నాకు అంతలా నచ్చరు. ఆయన బిహేవియర్ ఎప్పుడు మారుతుందో అప్పుడే నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను అన్నాడు. అలా కాదు సార్, నువ్వు నన్ను కాంప్రమైజ్ చేయడానికి చూడకు లల్లి. ఎందుకంటే నీకు నా గతం గురించి తెలియదు. తెలిస్తే ఇలా మాట్లాడు. సార్ వచ్చేసింది, అదిగో అదే నా గెస్ట్ హౌస్. ఇద్దరు లోనికి వెళ్ళారు. రత్నమ్మ. హా అయ్యగారు, ఏంటండి ఇలా వచ్చారు? ఏమైనా కావాలనా? చెప్పండి, సిటీ క్లాస్ వేసేస్తాను అంది రత్నమ్మ. తను నా సెక్రటరీ లల్లి, తనకి హెల్త్ బాగోలేదు. కాస్త నువ్వు దగ్గరుండి చూసుకో, జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అన్నాడు విపుల్. అమ్మాయి గారు మీరు ఇలా కూకోండి, మీకు ఏం కావాలో చెప్పండి, అన్నీ మీ కాళ్ళ దగ్గర చేరేస్తాను అంది రత్నమ్మ. మా రత్నమ్మ వంట చాలా బాగా చేస్తుంది లల్లి. రత్నమ్మ నువ్వు వెళ్ళి మా ఇద్దరికి మంచి వంట చేయి, నేను తినేసి అప్పుడు ఇంటికి వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకుందు అన్నాడు విపుల్. సార్ రత్నమ్మ వచ్చేలోపు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. దానిలో ఏముంది చెప్పు, అడుగు నువ్వు అన్నాడు. మీ పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నానని అనుకోకపోతే నేను మీ గతం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీకేమి ఇబ్బంది లేకపోతేని ఒక సెక్రటరీతో చెప్తున్నాను అనుకోకుండా మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే పర్వాలేదు సార్ అంది. నేను ఎప్పుడూ నా పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పలేదు, కానీ నీకు చెప్తాను. ఇన్ని సంవత్సరాల నా బాధ కాస్త తగ్గుతుందేమో నీతో చెప్తే. నేను నాన్న అమ్మ చాలా మంచి కుటుంబం అని అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగిన అమ్మ నాన్న బాగా చూసుకునేవారని అనుకునేవాడిని. అమ్మ నాన్న ఇద్దరు చాలా బాగా ఉండేవారు. ఎప్పుడు గొడవలు పడకుండా ప్రేమగా ఉండేవారు. అదే నేను అనుకున్న పెద్ద మోసం. నేను 10th చదువుతున్నప్పుడు అప్పటికే మా డాడీ చాలాసార్లు విదేశాలకు వెళ్తూ ఉండేవారు. మా అమ్మ కూడా ప్రేమ చూపించే. మా నాన్న మీద ఎన్నడూ కూడా అనుమానం అని ఆలోచన వచ్చేదే కాదు. ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా అమ్మ ఏంటి అని కూడా అడగలేదు. ఒకరోజు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ నాన్న వేరే ఆవిడతో ఉండడం చూసారట. ఆవిడొచ్చి మా అమ్మతో చెప్పారు. అమ్మకు కూడా డాడ్ డైరెక్ట్గా దొరికేశారు ఒక అపార్ట్మెంట్లో. ఇంకా అప్పటి నుంచి ప్రేమ కాస్త పగగా మారింది. నా 10th పూర్తి అయ్యేసరికి వారి గొడవలు మరింత ఎక్కువైపోయాయి. నేను వాటి నుంచి తప్పించుకోవడం కోసం అలా ఆస్ట్రేలియా పారిపోయాను మా మామయ్య దగ్గరికి. నాకు ఇంకా వేరే ఆలోచన రాలేదు. ఆ తర్వాత మా అమ్మని అక్కడికి వచ్చేయమని చాలా బ్రతిమలాడినాను. నా మాట వినలేదు. అందుకని నేను వాళ్ళతో పెద్దగా కలవకపోయాను.
సెలవులకు కూడా ఎప్పుడు ఇంటికి వచ్చేవాడిని కాదు. మళ్ళీ వారు గొడవ పెట్టుకుంటారనే భయంతో ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయాను. మరి సార్ మీరు అంది లల్లి. నాకు తెలుసు నీ అనుమానం ఏమిటని. మా అమ్మ మా డాడ్తో నార్మల్గానే ఉంటుంది కదా అని. నార్మల్గా ఉంటుంది, కానీ లోపల కుమిలిపోతుంది. మాటలు బాగానే ఉంటాయి, కానీ మనసులు దూరంగానే ఉంటాయి. ఎప్పుడూ మళ్ళీ మా నాన్న తప్పు చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అందరికీ వారసుల్లా వచ్చానని అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఇది. హో, మీ కథ తెలియక కొన్నిసార్లు అపార్థం చేసుకున్నాను. మీకు అక్కడ స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్ అలా ఉన్నారా మరి అంది లల్లి. ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అంత క్లోజ్ కాదు. అది లవర్ గురించి చెప్తే ఏమనుకుంటుందని చెప్పడు. సార్ గారు, వండేశాను, వేడివేడిగా ఉంది, రండి భోజనం సెద్దురు. వేడిగా తింటే ఎటువంటి జబ్బైనా మట్టుమాయమైపోతుంది. అమ్మాయి గారు రండి త్వరగా అని చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని రత్నమ్మ. మెల్లగా తీసుకునేళ్ళు, మా రత్నమ్మ భలే వండుతుంది. ఇంతకీ ఏం వండావు రత్నమ్మ అన్నాడు విపుల్. అయ్యగారు, మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర వండాను, ఇంకా పాప కోసం సూప్ చేశాను అంది రత్నమ్మ. గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం, నేను తింటాను. ఇద్దరు కడుపు నిండా భోజనం చేశారు. వామ్మో సార్, ఎక్కువ తినేసినట్టున్నాను బాబోయ్, పొట్ట నొప్పి వచ్చేస్తుంది అంది లల్లి. అమ్మో, నేను కూడా కాసేపు ఆగి అప్పుడు వెళ్తాను. తిన్న వెంటనే వెళ్ళడం కాస్త కష్టం. బాబోయ్, మళ్ళీ ఈ అమ్మాయికి గర్ల్ ఫ్రెండ్స్ విషయంగానే గుర్తుకొస్తుందా ఏంటి అనుకుంటున్నాడు మనసులో. లల్లి, నేను ఒకటి అడగనా? నీ పేరెంట్స్ గురించి నేను ఒక్కసారి కూడా వినలేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అన్నాడు. అది వాళ్ళ గురించి నాకే పెద్దగా తెలీదు, మీకు మాత్రం ఏం చెప్తాను. ఆడపిల్ల పుట్టిందని మా నాన్న నన్ను అసలు చూసేవారే కాదు, కానీ మా అమ్మ చాలా మంచిది. అటు నాన్నని ఇబ్బంది పెట్టకుండా ఇటు నన్ను వదలకూడదని నన్ను చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో ఉంచి చదివించింది. చదువుకొని మంచి జాబ్ చేయాలని ఆశపడేది. నాన్న ఎప్పుడైనా బయటికి వెళ్ళారని అమ్మకి తెలిస్తే వెంటనే నాకు కబురు పంపేది, ఇంటికి వచ్చేవని. నాన్నకి తెలియకుండా అమ్మ సంపాదించిన డబ్బుతో నాకు బట్టలు కొనడం, బుక్స్ కొనడం, ఉన్నదానితో నన్ను చాలా సంతోషంగా చూసుకునేది. కానీ ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది కలగనివ్వలేదు. తను ఎప్పుడూ నాకు బెస్ట్ లైఫ్ని ఇచ్చింది సార్. కానీ అలాంటిది ఆమెకి చిన్న ఇబ్బంది వచ్చింది తనకి. అవును సార్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఈ రోజుకి నేను జాయిన్ అయ్యి 1 month అయింది కదా సార్, మీరు ఏమీ అనుకోకపోతే నాకు శాలరీ ఇచ్చేస్తారా? అవును, ఏదో ఇబ్బంది అన్నావు, ఏంటది అన్నాడు. అది సార్, అది ఏం కాదు సార్, మామూలుగానే అన్నాను. అదేంటి, ఏదో ఉంది చెప్పు. నేను చెప్పానుగా, నీకు ఏం ఇబ్బంది లేకపోతే నువ్వు చెప్పు, నేను ఏం అనుకోండి, ఎవరికీ చెప్పండి, నీ డబ్బులు ఇచ్చేస్తానులే, ఈరోజు నీ అకౌంట్లో పడిపోతాయి అన్నాడు. సార్, మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి. తనకు హార్ట్ ప్రాబ్లంతో చాలా బాధపడుతుంది. తనకి 2-3 నెలల్లో ఆపరేషన్ చేయించాలి సార్, అదే చెప్పబోయాను. అదా, నువ్వు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నీకు కానీ నీ పేరెంట్స్ కానీ ఏం మెడికల్ సెక్యూరిటీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ అమ్మకి అతి త్వరలో నువ్వు ఫ్రీగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆ ఖర్చు పూర్తిగా మన ఆఫీసే భరిస్తుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కోసం నువ్వు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను, బాయ్ అన్నాడు. సార్, ఒక్క నిమిషం. వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ ద బెస్ట్, బాయ్ సార్. నవ్వుకుంటూ బయటికి వెళ్తూ, నేను అతి త్వరలో లల్లికి నా మనసులో మాట చెప్పేస్తాను. ఒక్కసారి తనకి నయమైతే నేను తనకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి నా మనసులో మాట చెప్పేస్తాను. లల్లి కూర్చొని ఆలోచించుకుంటుంది. ఎవరిని వారి పద్ధతులు బట్టి, మనస్సాక్షిని బట్టి లెక్క వేయకూడదు. పాపం, వారికి కూడా గతం ఉంటుంది. ఆ గతం వారిని మార్చేయొచ్చు. ఈ విపుల్ సార్ కూడా అంతే, అనుకున్నట్టు కాదు. ఏమమ్మా ఆలోచించుకుంటూ నవ్వుకుంటున్నారు, ఏంటి సంగతి? ఎవరైనా ఇష్టపడుతున్నావా తల్లి? చెప్పు నాకు అంది రత్నమ్మ. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు అంది. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను అంది రత్నమ్మ. మంచి కుటుంబం, కానీ మనుషులకి మనశ్శాంతి అనేది లేదు అంది. మీకు విపుల్ సార్ గురించి బాగా తెలుసా అయితే? అయ్యో, తెలియడం ఏంటమ్మా, నాకు బాగా తెలుసు. ఎందుకంటే బాబు ఎక్కువ రోజుకు ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ ఇంటికి పెద్దగా వెళ్ళేవాడే కాదు బాబు, నా దగ్గరే ఎక్కువ కాలం ఉన్నాడు. అయితే నాకు ఆయన ఇష్టాల గురించి మీరు చెప్పగలరా కొంచెం? తప్పకుండా. పొద్దున పాస్తా అంటే ఇష్టంగా తినేవాడు. కూరల్లో గుత్తి వంకాయ, పప్పు టమోటో, పొటాటో కుర్మా, నాన్ వెజ్ అంటే మరీ ఇష్టం. బాబుకి బిర్యానీ అంటే ప్రాణం తెలుసా తల్లి? నీకు హెల్త్ బాగోలేదని వండలేదు, లేకపోతే బిర్యానీయే చేసేద్దును. థ్యాంక్స్ రత్నమ్మ అంది. చేసిన తప్పు నిరూపించబడింది. దానితో మోహన్కి 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా విధించబడింది.
మోహన్ తండ్రి. నాన్న మోహన్, త్వరలో నీకు బెయిల్ వచ్చేలా చేస్తాను, కంగారు పడుకు. సరేనా, మన దగ్గర మంచి మంచి లాయర్స్ ఉన్నారు, నేను చూసుకుంటానులే అన్నాడు. నువ్వు నా కోసం అంత కష్టపడుకు నాన్న. అదే కాకుండా నాకు అసలు బెయిల్ ఇప్పించకండి. ఎందుకంటే ఈ చిప్పకొడు తింటూ ఆ చెరసాలలో 1 సంవత్సరం 4 గోడల మధ్య ఉంటూ వారిద్దరిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తాను. మీరు కానీ అమ్మ కానీ నన్ను చూడడానికి రాకండి, అర్థమైందా? ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వారి పతనానికి ప్రయత్నిస్తాను. సంవత్సరం తిరిగేలోగా వారి నాశనానికి ఒక ప్లాన్ వేస్తాను, వారి నాశనం చేస్తాను. ఇంకా బయలుదేరండి అని వెనక్కి కూడా తిరగకుండా జైలు లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా ప్లాన్ చేయాలి నేను? లల్లి నన్ను నో అనే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేయాలి. ప్రపోజ్ చేశామంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అంతే అనుకుంటున్నాడు విపుల్. సార్, నాకు ఇంత హెల్ప్ చేశారు, ఆయనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. దానితో బాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి సారు. ఆయన నాకు సాయం చేసినందుకు ఈ మాత్రం చేయలేనా ఏంటి అని అనుకుంటూ ఉన్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.